శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. సో బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ దట్ స్టోరీ ఇన్ దిస్, మీరు రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్ యూ హిందూ ఆర్ సెక్యులర్ హిందూ, ఆర్ యూ రిఫ్యూజ్ టు? I am not Hindu. I am not Hindu because I don't believe in religion. When I don't believe in God, obviously I don't believe in religion. So the question of me Hindu or anything doesn't work. You are not. I was never a So people like you, many people like you are now being discussed. Secular Hindus, non-believers. So where do you fit in a country like India, or it doesn't matter antara, or you don't matter antara? See, it doesn't matter because Indian constitution itself is giving you the relevance to be secular. Right. It is not imposing faith. Right. So faith is only used for political gains, to polarize people for their purpose, which is okay when that is how the world works. Right. World history lo ఇంతవరకు ముస్లిమ్స్ బిగ్గెస్ట్ అట్రాసిటీ వార్స్ అండ్ పక్కన పెట్టి ఇండిపెండెంట్ ఇన్సిడెంట్స్, ఈ ఎక్సోడస్ లాగానో లేకపోతే ఆర్మీస్ ఇలాంటివి కాకుండా చేస్తే 9/11 అటాక్స్ 3,000 మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపేశారు. ప్లేన్లు కొట్టేసి దీనికి అక్కడ పెట్టి ఏమి అన్నం పోయింది. దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. అప్పుడు ఉస్సామా బిన్ లాదెన్ కన్నా రాక్షసుడు కిరాతకుడు లేడు అని అనిపిస్తుంది. నేను రెండు చెప్తాను. ఉసామా బిన్ లాదెన్ ఏమన్నాడంటే, టెర్రరిస్టు అనే దానికి అర్థం ఏంటి? యూజింగ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఫర్ సమ్ ఐడియాలజికల్ గెయిన్ ఆర్ పొలిటికల్ గెయిన్ ఆర్ సమ్ అదర్ గెయిన్. ఆ పర్టిక్యులర్ డెఫినేషన్ మేరకి ఇంతవరకు ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ టెర్రర్ అటాక్ హిరోషిమా అటామిక్ బాంబ్. 2 లక్షల మందిని ఒక్క బాంబుతోటి మామూలు ఇన్నోసెంట్ మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ అమెరికా చంపేసింది. అమెరికా టెర్రరిస్ట్ కాదా? ఆ స్థితికి చేరాలంటే, అలాంటి టెర్రరిస్ట్ లెవెల్ చేరాలంటే మనకి 500 ఏళ్ళు పడుతుందని చెప్పాడు. అసలు ఆ వ్యూ పాయింట్ వింటే మీకు అసలు మొత్తం మారిపోయింది కదా. మీకు ఇది ఇంత మీరు 2 లక్షల మందిని బాంబు వేసి చంపి నేను 3,000 మందిని చంపితే నేను టెర్రరిస్ట్ మీరు కాదా అంటే మీరు ఏం చెప్తారు ఆన్సర్ దానికి? హిరోషిమా టౌన్ కూడా ఎవరికి తెలియదు వారి గురించి. వాళ్ళందరూ మామూలు ప్రజలు, మనలాగే అన్ని డాలస్లో ఎలా ఉంటారో, లాస్ ఏంజల్స్లో ఎలా ఉంటారో, హిరోషిమాలో అలా ఉన్నారు. కానీ అప్పుడు వాళ్ళకున్న అవసరం మేరకు వాళ్ళు చేశారు. వాళ్ళు తప్పనట్లేదు, వాళ్ళకి 100% దేవర్ రైట్. ఎందుకు రైటు? దే డింట్ వాంట్ టు ప్రొలాంగ్ ద వార్. ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఇంకా సంవత్సరాలు పట్టేస్తుంది, ఎంతమంది అమెరికన్స్ చచ్చిపోతారు, ఎకానమీలో మనకి ఇంత డిస్రప్షన్ వస్తుంది. అందుకని ఒక్క దెబ్బతోడు వాయించేద్దాం, మళ్ళీ నోరు ఎత్తకుండా. ఒక దెబ్బ అంటే అర్థం ఏంటి? మ్యాసివ్గా కొట్టాలి. అది కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది కరెక్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. యూనో, సో ఎనీ వైలెంట్ యాక్ట్ చేసే వాళ్ళకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మీరు 2 తీసుకున్నప్పుడు మీరు నిజంగా చెప్పారు, ఎందుకంటే యూ హ్యాపన్ టు బి ఇన్ దట్ ప్లేస్ ఆ టైంలో. రైట్. సో ఎప్పుడైతే మీరు వద్దు, మనకు వార్ వద్దు అనుకున్నప్పుడు దాని అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు కనుక మమ్మల్ని అటాక్ చేస్తారని మీరు డిఫెన్స్ కోసం మీరు ఆర్మ్స్ కావాలి. మీ దగ్గర కత్తి ఉంది, మీ దగ్గర గన్ ఉంటే నా దగ్గర గన్ ఉంది, మీ దగ్గర బాగుంది, మీ దగ్గర అటం బాంబు ఉంటే నా దగ్గర ఉంది అన్నప్పుడే మీకు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఇన్బిల్ట్. కాన్ఫ్లిక్ట్ లేకపోతే అసలు బతకలేరు. అది కేవస్ కావాలి. అది రిలీజన్ ద్వారా వస్తుందా, లేకపోతే వస్తుందా, లేకపోతే పొలిటికల్ సిస్టమ్స్ కమ్యూనిజం వర్సెస్ డెమోక్రసీలో వస్తుందా, ఏదో కాన్ఫ్లిక్ట్ కావాలి హ్యూమన్ బీయింగ్స్కి. గొడవలు లేకపోతే నిద్ర పట్టదు. అదే దాని తర్వాత మీరు ఎంత వైలెన్స్ ఎక్కువ యూజ్ చేస్తే అంత ఎఫెక్ట్. ఇప్పుడు టెర్రరిస్ట్ ఎక్కువ వైలెన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? వాళ్ళ దగ్గర మామూలు వెపన్స్ ఉండవు కాబట్టి భయపెట్టని చేస్తారు. ఇప్పుడు ఐసిస్ వచ్చినప్పుడు 30,000 స్ట్రాంగ్ ఫోర్స్ ఇరాకీ ఆర్మీ మోసుల్లో పారిపోయింది. వాళ్ళు వచ్చిండే 800 మంది. 30,000 వర్సెస్ ఎందుకు? వాళ్ళు వీళ్ళని భయపెట్టడానికి వాళ్ళ తల నరికేసి బిల్డింగ్ల మించి పాడేసి లేకపోతే బతికొండగా కాల్చేసి అలాంటి ఒక రాక్షసులు లాంటి ఇమేజ్ డెలిబరేట్గా తెచ్చుకున్నారు. ఎందుకంటే భయపెట్టడానికి. ఆడి చేతికి చిక్కామంటే అనే ఒక టెర్రర్ క్రియేట్ చేయడానికి, విచ్ ఇస్ రీజన్ దర్ కాల్డ్ టెర్రరిస్ట్. సో దట్ ఈస్ అ వెపన్. మీరు వద్దు, నేను ముట్టుకుంటాను, మ్యాక్సిమం నేను జైల్లో పెడతాను, లేకపోతే గుంజీలు తీస్తానికి ఎవడని భయపడతాను. అలా చూస్తే ద బగ్ డజంట్ స్టాప్ ఎనీవేర్. ఇట్స్ ఆల్ అ పవర్ స్ట్రగుల్. అల్టిమేట్లీ ఇట్ ఇస్ పవర్ స్ట్రగుల్ కన్నా ఇట్ ఇస్ అ డామినెన్స్. అది
స్ట్రగుల్ ఫర్ పవర్ ఎప్పుడు అవుతుంది, అవతలోడు మీ పవర్ తీసేసుకుంటున్నప్పుడు మీరు మీ పవర్ రిటైన్ చేసుకోవడానికి స్ట్రగుల్ చేస్తారు. అవతలోడే డామినెన్స్ వస్తున్నాడు, ఆ స్ట్రగుల్ కోసం అట్లా. ఈయన నేను కొట్టగలుగుతాను అనేది ఒక థాట్, లేదు ఈయన కొట్టి తీరాలి రెండో థాట్, ఈయన కొడితే నేను ఇంకా బెటర్ అవుతాను అది మూడో థాట్. ఇలాంటివి ఉంటాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ పవర్ డామినెన్స్. రైట్. స్ట్రగుల్ ఈజ్ ఫ్రమ్ ద పర్సన్ హూస్ ట్రైయింగ్ టు రిటైన్ ఇట్. రైట్. యా, దిస్ ఇస్ నిజంగా కాశ్మీర్ ఫైల్స్లో వర్మ గారు ఆనెస్ట్లీ యాజ్ అ ఫిల్మ్ చాలా బాగా అప్రిషియేట్ చేశారు, యాజ్ దాన్ని ఉండే అండర్ కరెక్ట్ చూశారు. బట్ ద డీపెస్ట్ థింగ్ ఇన్సైట్ విచ్ ఐ థింక్ అలాంగ్ విత్ మీ మెనీ పీపుల్ రియలైజ్డ్ పర్హాప్స్ టుడే ఇస్ నథింగ్ వాస్ కమిటెడ్. యా, nothing was committed as far as taking, but people assumed what people assumed the side they wanted to assume. But nothing was committed because everything was in a narration. అదే visual was so effective. అంటే ఇప్పుడు ఫిల్మ్లో విజువల్ ఏం చేస్తుంది అంటే విజువల్గా చూపెట్టినప్పుడు నిజంగా జరిగింది అనిపిస్తుంది. కానీ సినిమా కాంటెక్స్ట్లో తను చెప్తున్నాడు, అదే ఆ నరేషన్లో అదే నేను చెప్తే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ విజువల్గా చూసినప్పుడు మన కళ్ళతో మనమే చూసాం కదా బిడ్డ చంపడం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, అది క్రియేట్ అవుతుంది. బట్ యాక్చువల్లీ అది ఎవరో చెప్పారు, అది యాక్చువల్ సినిమాలో ఎవరో చెప్పారు. సో నరేషన్కి నరేటివ్కి ఇప్పుడు నాకు తేడా తెలిసింది. ఇప్పుడు సినిమాలో ఎవరో చెప్పారు కూడా పక్కన పెట్టండి, అది నిజంగా డైరెక్టర్ చెప్పినా కూడా చెప్పినట్టే కదా, చెప్పినట్టే. బట్ డైరెక్టర్ చెప్తున్నాడంటే అది న్యూట్రాలిటీ ఉండదు. అప్పుడు ఇక్కడ డైరెక్టర్ చెప్తున్నాడు అన్నది ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మీద సినిమా తీశారు, గాంధీ గారు గాంధీ సినిమాలో ఉన్న ఏ డైలాగ్ ఎప్పుడు అన్నాను, అది స్క్రీన్ ప్లే రైటర్ రాశాడు అది. కానీ ఏంటంటే అక్కడ మీరు అన్ని సంవత్సరాలు అంటే ఏమంటారు దాన్ని, ఆయనకున్న మొత్తం లైఫ్ టైంలో ఎంత అన్నాడో దాంట్లోంచి వచ్చిన ఒక సోల్ అది. రైట్. అప్పుడు డైరెక్ట్ ఉద్దేశం ఏంటి, గాంధీని ఒక మహానుభావుడుగా చూపించడం. ఇంకోటి మీరు అదే గాంధీ కథని మీరు ఒక్క సీన్లో మన్ను ఆబాతోటి పడుకునేవాడు సబర్మతి ఆశ్రమంలో అని మీరు ఒక్క సీన్ పెట్టారు అనుకోండి, గాంధీలో మొత్తం పోయినట్టుగా. అది నిజమైనప్పటికీ అందరికీ తెలిసినప్పటికీ గాంధీ గారు చెప్పిన వాట్ ఎవర్ రీజన్ విన్నప్పటికీ కూడా ఆ సీన్ ఫిట్ అవుతుంది అక్కడ. అప్పుడు మీరేం చేస్తారో మీరు అనుకున్న నేరేటివ్లో ఏ ఎమోషన్ అనేది ఆడియన్స్కి రావాలని సెలెక్ట్ చేసి దాన్ని చెరీ పికింగ్ అంటారు, గుట్టి అయ్యి మీరు పెడతారు సినిమాలో. ఎవరైనా అది చేసేది. దిస్ లైక్ ఐ సెడ్, అంటే ఈ సూక్ష్మమైన విషయం ఇవాళ మీరు ఐ మీన్ రియలీ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిలేట్ విత్ వాట్ యువర్ సెయింగ్. సీన్ బై సీన్ మీరు చెప్పిన విధానం ఇవాళ సో ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే కాశ్మీర్ ఫైల్స్ వాట్ ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ కొన్ని అంటే అది వీడు బిట్ట కలిసి వచ్చిన తర్వాత ఈ మిథున్ చక్రవర్తి క్యారెక్టర్తో మాట్లాడతా ఒక పర్టికులర్ టైంలో మిథున్ చక్రవర్తి చెప్తా ఉంటే ఒక హ్యాండ్ హెల్డ్ షాట్, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ హ్యాండ్ హెల్డ్ షాట్లో అలా వచ్చి అంటే నేను అంటే అలాంటి నేను బికాజ్ ఐమ్ ఫిల్మ్ మేకర్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ టు మీరు అబ్జర్వ్ కూడా చేసి ఉంటుంది ఆ షాట్. ఆ కెమెరా హ్యాండ్ హెల్డ్లో మిథున్ చక్రవర్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది వెరీ వెరీ అన్యూజువల్ షాట్. అది తెలియకుండా ఇలాంటి కెమెరా మూమెంట్స్ సబ్కాన్షియస్గా దే వర్క్ ఏ లాట్ ఆన్ ది ఆడియన్స్ మైండ్ టు మేక్. అంటే అప్పుడు ఈ కెమెరా మూమెంట్తో పాటు మిథున్ చక్రవర్తి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు అన్న దాని మీద నుంచి కూడా ఆడియన్స్ నమ్ముతారు. అది ఇప్పుడు బిట్ట ఎలా ఉన్నాడు మీకు, ఆడు ఉంటే కరుకోటగులో ఉన్నాడు, ఆడు చూసి చంపడం అక్కడ మాట్లాడే నేను చేయలేదు వాళ్ళు చేసినది క్యాజువల్గా చెప్పాడు. ఈడంత ఎమోషనల్ చెప్పలా. ఎమోషన్ ఈజ్ వాట్ విచ్ మేక్స్ పీపుల్ కన్విన్స్డ్. ట్రూ. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అభిషేక్ బచ్చన్ పెళ్ళైనప్పుడు ఒక జస్ట్ ఒక అమ్మాయి ఏదో తన రిస్ట్ ఏదో కోసుకుని అభిషేక్ నన్ను మోసం చేశాడు అని చెప్పి దాని మీద పెద్ద గొడవ అయిపోయి అది ఇది జరుగుతుంది, మీడియాలో వచ్చేస్తుంది. ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో ఏం చేసింది, ఇప్పుడు ఉట్టి ఏదో మీద ఏదో అండి రాలే అదే ఏదో మాడుతుంది అంటే యూ లూజ్ యువర్ ఇంప్రెషన్ ఆన్ హర్. రైట్. ఎప్పుడైతే మీకు ఇంప్రెషన్ పోయిందో మీకు అది నిజం అనిపించింది, ఇంకా అది నిజంగా జరిగినే జరగకపోయింది. ఒకవేళ అమ్మాయి మాట్లాడకుండా అలా కళ్ళు ఏడుస్తూ కూర్చుంది అనుకోండి 100% వరకు కూడా, ఎందుకంటే అది ఎమోషన్, అది దాన్ని కనెక్ట్ అవుతారు. ఏం చేసి ఉంటాడు ఇంత ఏడుస్తుంది ఈ అమ్మాయి అంటే ఇప్పుడు ఆడవటం కూడా యాక్ట్ చేయొచ్చు, పాయింట్ అది కాదు. బట్ ఆ ఏడుపు వీళ్ళ వర్క్ అది. కానీ అమ్మాయికి అంత తెలివి కూడా లేదు, జస్ట్ నోరు మూసుకుని ఉండే తెలివి కూడా లేదు, అది పాయింట్ ఆడ. అంతే. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిందో
తన బిహేవియర్ తోటి 1 సెకండ్లో మర్చిపోయారు మీడియా మొత్తం. This is సో actually ఇప్పుడు మీరు చూడండి, ఇఫ్ యూ రిమెంబర్ ద మిథున్ చక్రవర్తి క్యారెక్టర్ ఫీల్ అయిన ఎమోషన్ స్ట్రెంగ్త్ వాడు ఉన్నాడు, అప్పుడు వాడు చూశాడు, అందుకని వాడు ఎమోట్ అవుతున్నాడు. బిట్టా కోల్డ్ బ్లడ్ ఉన్నాడు. ఆడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వాడికి ఎమోషన్ లేదు, ఆడ చంపినప్పుడు లేదు. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఎప్పుడైనా చూడండి, ఎమోషన్ అంటే వల్నరబిలిటీ. మీరు ఒక ప్రేమ చూపించడం, లేకపోతే దుఃఖపడటం, లేకపోతే ఒక ఏమంటుంది దాన్ని ఒక మమకారం మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహం ఉంది, పులి ఉంది, మొసలు ఉంది, పాము ఉంది. మీరు ఈ 4 దే ఆర్ డేంజరస్ యానిమల్స్, ఆల్ 4. మీరు సింహానికి, పులి కన్నా మొసలికి, పాముకి ఎక్కువ భయపడతారు. ఎందుకంటే మొసలు ఎప్పుడు దాని పిల్లల్ని ముద్దు పెట్టుకోవడానికి చూడాలి మీరు. పాము ఎప్పుడు దాని చిన్న పాము పిల్లలు ఏం చేయడం చూడాలి. ఎందుకంటే ఎమోషన్ లేదు, ఏదో కళ్ళు ఆర్పకుండా ఇలా చూస్తూ ఉంటుంది. దాంట్లో కోపం ఉండదు, భయం ఉండదు, మీరు రిలేట్ అయ్యే ఏ ఎమోషన్ కూడా ఉండదు మసల్లో, పాములు. అందుకని మీకు మ్యాక్సిమం భయం అటు చూసేస్తారు. సింహ పులి అయితే మీరు అది గాండ్రించడం చూశారు, ప్రేమగా నాకడం చూశారు, ఆ పిల్లలతో ఆడుకోవడం చూశారు. సో దట్ బికమ్స్ ఏ రిలేటబుల్ యానిమల్ మనకి. సేమ్ థింగ్ హ్యూమన్ బీయింగ్స్లో పనిచేస్తుంది. వీడు ఏం ఎమోషన్ లేకుండా వచ్చి టక్ 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 అని కొట్టేశాడు. అది చెప్పినప్పుడు కూడా ఏ ఎమోషన్ లేకుండా ఆడికి నమ్మితే నమ్మాడు, లేకపోతే నమ్మడా అంత క్యాజువల్గా చెప్పాడు బిట్ట. విచ్ ఈజ్ నాట్ వాట్. అనుపమ్ ఖేర్ ఫుల్ యాక్టింగ్ చేసి, మిథున్ చక్రవర్తి చేసి, వీళ్ళందరూ చేశారు కాబట్టి వీళ్ళు నిజమైన రిలేటబిలిటీ మీకు ఏళ్ళ మీద వస్తుంది. అది